చిన్నతనం నుండే విద్యార్థులు జూడో కరాటే నేర్చుకోవడం వల్ల ఆత్మరక్షణతో పాటు క్రమశిక్షణ ఏకాగ్రత పెరిగి మంచి ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని గ్యాస్ట్రోఎంట్రాలజీ డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. కర్నూలు నగరంలోని కొత్త బస్ స్టాండ్ ఎదురుగా హుస్సేన్ ఖాన్ బిల్డింగ్ లో మాస్టర్ షకీల్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్యాస్ట్రోఎంట్రాలజీ డాక్టర్ శంకర్ శర్మ హాజరై జూడో క్రీడను ప్రారంభించారు. అనంతరం క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మోడల్స్ అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎంట్రాలజీ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ చిన్నతనం నుండి పిల్లలకు క్రీడలపై ఆసక్తి ఉన్న పిల్లలను గుర్తించి తల్లిదండ్రులు క్రీడల్లో చేర్పించాలని అన్నారు. ఈరోజు ఇక్కడ స్థానిక కొత్త బస్ స్టాండ్ ఎదురుగా ఉండే హుస్సేన్ ఖాన్ బిల్డింగ్లో ఈ జూడో మాస్టర్ షకీల్ గారి ఆధ్వర్యంలో జూడో గేమ్స్ ఓపెనింగ్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ జూడో గేమ్ అనేది కూడా వన్ ఆఫ్ ది ఒలింపిక్ గేమ్, మార్షల్ ఆర్ట్స్. ముఖ్యంగా స్పోర్ట్స్లో మార్షల్ ఆర్ట్స్లో మనం ఎందుకు ఎంకరేజ్ చేయాల్సి వస్తున్నది అంటే ఈ చిన్నపిల్లల్లో క్రమశిక్షణ పెంచడము, ఏకాగ్రత పెంచడం అనేది చాలా అవసరమైంది. ఇప్పట్లో ఆధునిక యుగంలో మేము చిన్న ఉన్నప్పుడు ఊహించలేదు సెల్ ఫోన్ అనే ఒక మహాభూతము అది వస్తుందని. ఎందుకంటే అది ఎంత ఉపయోగపడుతుందో దాన్నే ఇంగ్లీష్లో డబుల్ ఎడ్జ్డ్ స్వోర్డ్ అంటారు. అంటే ఒక కత్తిని కూరగాయలు కట్ చేసుకోవడానికి వాడచ్చు, మెడవేయడానికి కూడా వాడచ్చు. కాబట్టి దాన్ని ఏ రకంగా వాడుకుంటున్నారు అనేది ముఖ్యము. ఈ మధ్యన సెల్ ఫోన్ అడిక్షన్ విపరీతమైపోయింది. సరే, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ధనవంతులు, ఆఫీసర్లు, ఉద్యోగులు, అటెండర్లు, ఎవరు చూడు పనివాళ్ళు, ఎవరు చూడు సెల్ ఫోన్కు బానిసలైపోయినారు. కానీ ఈ సెల్ ఫోన్ అనేది ఎవరి చేతిలో పడితే ఎక్కువ ప్రమాదం ఉందంటే చిన్న పిల్లల చేతిలో సెల్ ఫోన్ పడి, ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు ఇలాంటి వాటిలో. ఎందుకంటే పోర్నోగ్రఫీ కూడా చాలా ఎక్కువైపోయింది. యూత్ కూడా ఈ మధ్యన గంజాయికి అలవాటు అయిపోయి మన రాష్ట్రంలో, దేశం మొత్తం మీద కూడా. ఎందుకంటే ఈ గంజాయి అనేది వివిధ రూపాల్లో అమ్ముతున్నారు. మనం కనుక్కోలేము ఎవరు గంజాయి తెస్తున్నాడు, ఏ రకంగా తెస్తున్నాడు అనేది. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు అత్యాచారాలు చేస్తున్నారంటే గంజాయికి బానిసలయ్యే. అంటే ఇది చాక్లెట్ రూపంలో అట్లా రకరకాల మాయాజాలంతో వస్తున్నది ఈ గంజాయి అనేది. అమ్ముకునే వాళ్ళకు కూడా వాళ్ళకి ఏమాత్రం కంపల్షన్ అంటే వాళ్ళు ఇది చేయకూడదనే జ్ఞానం కూడా లేదు. కాబట్టి మనం ఎప్పుడైతే కనీసం స్మార్ట్ ఫోన్ అడిక్షన్ కొంతవరకు ఖచ్చితంగా స్పోర్ట్స్లో పిల్లలను పార్టిసిపేట్ చేపిస్తే వాళ్ళు ఆ టైంలో ఉన్నా కానీ ఈ స్మార్ట్ ఫోన్ నుంచి దూరంగా ఉంటారు. అదొకటి. ఇంకొకటి ఏమంటే వీళ్ళకి హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. అదే పనిగా మేము వచ్చినప్పుడల్లా వీళ్ళకు ఫ్రూట్స్, బిస్కెట్స్, వాటర్ కూడా ఇస్తున్నాము. ఎందుకంటే శుభ్రమైన నీళ్లు తాగాల. ఎందుకంటే ఇప్పుడు సీజనల్ వ్యాధులు చాలా ఎక్కువైతాయి ఈ సీజన్లో. ముఖ్యంగా దోమకాటు గురైనారంటే మలేరియా, డెంగీ, మెదడువాపు వ్యాధులు దోమల వలన వస్తాయి. ఈగల వలన, కంటామినేటెడ్ వాటర్ వలన టైఫాయిడ్, కలరా, విరేచనాలు, గ్యాస్ట్రోఎంట్రైటిస్ వస్తాయి. కాబట్టి శుభ్రమైన కాచి చల్లార్చిన నీళ్ళనే తాగమని చెప్తున్నాము. ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ తినాలని చెప్తున్నాము. ఎందుకంటే ఫ్రూట్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఒక యాపిల్ ఎ డే కీప్స్ ద డాక్టర్ అవే అంటారు. అంటే ఒక యాపిల్ పండు అనేది దాంట్లో విటమిన్ సి ఇట్లాంటివన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఈ భవిష్యత్తులో ఇప్పుడు ఆరోగ్యం లేకపోవడం వల్ల, ఊబకాయం ఎక్కువ కావడం వల్ల అన్ని ఏజ్లోనే కొలెస్ట్రాల్, డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇటువంటి వ్యాధుల బారిన పడుతున్నారు యూత్. సో వాళ్ళు, మన దేశంలో యూత్ ఎక్కువ ఉంది, డెమోగ్రఫిక్ డివిడెండ్ ఎక్కువ ఉంది, మన కంట్రీ డెవలప్ అవుతుంది. కానీ ఈ హెల్త్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ రకంగా ట్రైనింగ్ చిన్నప్పటి నుంచే కానీ వీళ్ళని మార్షల్ ఆర్ట్స్లో, జూడోలో, కరాటేలో ఇట్లా వాటిలో కానీ ఇచ్చినామంటే వాళ్ళ బాడీ చాలా స్ట్రాంగ్గా ఉండడమే కాక వాళ్ళల్లో బ్రీదింగ్ కూడా బాగా డెవలప్ అవుతుంది. ఎందుకంటే బ్రీదింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ప్రాణాయామం వల్ల నిజంగా ప్రాణం కాపాడబడుతుంది. ఎవరి ఆరోగ్యం వాళ్ళు చూసుకోవాలి. ఈ పిల్లలైతే క్రమశిక్షణగా ఉండేవాళ్ళు రేపు క్రమశిక్షణ కలిగిన దేశ పౌరులుగా మారుతారు. కాబట్టి వీళ్ళను ఈ స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉందని భావిస్తూ ఈరోజు ఇక్కడ ఈ షకీల్ గారి ఆధ్వర్యంలో ఉండే జూడో గేమ్స్ ఓపెనింగ్ చేయడం జరిగింది. ఓకే థ్యాంక్ యూ.